సహోదరి సహోదరులారా, దేవుడు నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఈరోజు అంశాన్ని మనం చూస్తున్నాం. జీవితములో శోధన కలుగుటకు లేక ఆటంకముల చేత నా జీవితం బాధింపబడుచున్నప్పుడు ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా ఉన్నా నా జీవితాన్ని మార్చేది ఎవరని, లేక నా జీవితంలో శోధన ఎందుకని ఎన్నో ఆలోచనలు మానవ జీవితంలో కలుగుతున్నాయని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితి తారుమారుగా ఉన్నదని, లేక నా జీవితం ఒకప్పుడు బలముగా ఉండిన జీవితం ఈరోజు జీవితం అంతా విలువలేని జీవితముగా మారి ఉన్నదని, లేక నా జీవితంలో ఒక దినంన మంచి తత్వం జీవితం కలిగినప్పుడు ఈ దినమున జీవితం సరిగా లేదని ఎన్నో ఆలోచనల చేత జీవించి ఉన్న విధానం ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా నన్ను మార్చుటకు, నాలో ఉన్న కోపమని, నాలో ఉన్న కోపమే నన్ను బలహీనపరిచిందని, లేక నాలో ఉన్న ద్వేషమే నన్ను ఈ విధముగా మార్చుటకు కారణమని ఎన్నో ఆలోచనలు మానవ జీవితంలో కలుగుతున్నాయని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చుటకు, నన్ను నేను ఏ విధముగా హెచ్చించుకొని జీవితంలో నాకు సాటి దేవుడని ప్రకటించిన దినమున ఈరోజు ఏ విధముగా పరిస్థితి మార్చబడుటకు, నాలో ఉన్న ద్వేషమా అని ఎన్నో ఆలోచనలు కలిగే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా ఎడబాయుటకు, నన్ను నేను ఏ విధముగా ఎడబాయే జీవితం నాలో కలుగుటకు, పరిస్థితులు ఏ విధముగా మార్చబడి నన్ను నేను ఏ విధముగా నా జీవితం విలువలేని మార్చుకొనుటకు, నా జీవితం అంతా పరిస్థితి ఏ విధముగా ఉందని ఆలోచన చేసే విధానముగా ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా ఉన్నా జీవితం అంతా ఒకటే అని, ఏ విధముగా నేను ఉండినా నా జీవితం అంతా ఒక జీవితముగా ఉండునని, లేక జీవితంలో ఎన్నో శోధన నాకు లేదని, మనుషులే నన్ను బలముగా జీవింప చేస్తారని ఆలోచన కలిగించే విధానమును, పరిస్థితి ఏ విధముగా ఉండుటకు, నన్ను నేను ఏ విధముగా గమనింపలేని జీవితం నాలో ఉన్నదని ఎన్నో ఆలోచనల చేత జీవించే విధానమును రోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడుటకు, నన్ను నేను ఏ విధముగా తగ్గించుకొని జీవితంలో ముందుకు కొనసాగాలని, లేక నా జీవిత కాలమంతా పరిపూర్ణమైన భాగ్యం ఏ విధముగా ఉన్నదని ఎన్నో ఆలోచనలు మానవ జీవితంలో కలిగే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా ఎడబాచిన, నన్ను నేను ఏ విధముగా మార్చుకొని మరలా జీవింపచే జీవితమును, నన్ను నేను ఏ విధముగా ప్రజల ముందు నడిపించుకొనుటకు, నన్ను నేను నిరూపించుకునే జీవితం ఏ విధముగా ఉండునని నాలో నేను పలికే మాటలను ఆలోచించే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా జీవిత కాలమంతా ఏ విధముగా జీవించదనని, నా పరిస్థితి ఏ విధముగా ఉండినా నన్ను నేను ఏ విధముగా మనుషుల చేత ఏ రకమైన ద్వేషం నాకు కలుగునని, పరిస్థితులు ఏ విధముగా మార్చబడి నన్ను నేను ఏ విధముగా మనుషుల చేత అవమానము కలిగే జీవితం ఉన్నదని ఎన్నో తలంపులు కలిగే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఎడబాయినా నాలో నేను ఏ విధముగా కృంగిపోవుటకు, నా జీవితం
ఎవరికి సాటి అని ఎన్నో ఆలోచనలు మానవ జీవితంలో కలుగుచున్నాయని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఎడబాయుటకు జీవితమే నాకు కారణమా అని, నేను ఏ విధముగా జీవించిన పరిస్థితి నన్ను కారణముగా మార్చిందని ఎన్నో ఆలోచనలు మానవ జీవితంలో కలిగే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశం సమాధానం అనే అంశముగా, పరిస్థితులు ఏ విధముగా సమాధానం లేని జీవితముగా నన్ను మార్చిందని, మానవ జీవితంలో ఎన్నో ఆలోచనలు కలుగుతున్నప్పుడు నా జీవితంలో ఎందుకు సమాధానం కోల్పోయి ఎన్నో ఆలోచనలు నాకు కలిగే విధానముగా ఈరోజు అంశమును మనం చూస్తున్నాం. శాశ్వతమైనది నీవు నా ఎడా చూపిన కృపా, అనుక్షణం నన్ను కనుపాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నా ఎడా చూపిన కృపా, అనుక్షణం నన్ను కనుపాపవలే కాచిన కృపా. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా నేను మార్చబడి, నన్ను నేను ఏ విధముగా జీవింపచేయు దేవుడు నన్ను ఏ విధముగా మార్చునని, పరిస్థితి ఆటంకం ఏ విధముగా నన్ను ఈ విధముగా మార్చి ఒక అడ్డుగోడగా నాకు ఉందని ఈ దినమున పలికే విధానమును, ఎన్నో ఆలోచనలు చూచి మాట్లాడే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా నాకు నేను అడ్డుగా ఉన్నానని, నన్ను నేను ఏ విధముగా అడ్డుగా మార్చబడి నా జీవితం ఏ విధముగా విలువను కోల్పోయిన జీవితం నేను కొని తెచ్చుకున్నానని, నా పరిస్థితి ఎందుకు ఈ విధముగా ఉందని మాట్లాడే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా జీవిత కాలమంతా దేవునితో నేను కొనసాగి ఆ భాగ్యమును ఏ విధముగా నేను పొందే బిడ్డలుగా మార్చబడుటకు ఏ విధముగా నేను పొందుకొని ఉండాలని ఎన్నో ఆలోచనల చేత ఆలోచించే విధానమును ఈరోజు మానవ జీవితం పరిస్థితిని ఏ విధముగా ఆలోచన ఉందని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితం అంతా దేవుడే అని, నన్ను నేను ఏ విధముగా మార్చుకొనుటకు నాలో ఉన్న దేవుడు ఏ విధముగా ఉన్నాడని, నన్ను నేను గూర్చి చెప్పుకొనుటకు నా పరిస్థితి ఏమైనా విలువలేని జీవితం నన్ను కోల్పోయి ఉన్నానని ఎన్నో ఆలోచన కలుగుతున్నప్పుడు నా జీవితం ఏ విధముగా ఉండునని ఎన్నో ఆలోచన జీవితాన్ని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు మార్చబడిన నన్ను నేను సాటి లేని జీవితం అని, ఎందుకు నా జీవితంలో సాటి కోల్పోయి నన్ను నేను ఏ విధముగా మనుషులకు నేను తగ్గింపు జీవితం అని, నన్ను నేను ఏ విధముగా మార్చుకొని జీవితంలో శక్తి లేని వానిగా మిగిలిపోయి ఉన్నానని, జీవితంలో బలహీనమైన మనిషిగా నేను మార్చబడి నా జీవితం కోల్పోయిన పరిస్థితి కొని తెచ్చుకున్నానని ఎన్నో ఆలోచనలు మానవ జీవితంలో కలిగే విధానము ఈరోజు అంశం మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో పరిస్థితులు ఎన్నో ఆలోచనలు మానవ జీవితం కలుగుటకు నాలో నేను కోల్పోయే పరిస్థితి ఏమిటని, నన్ను నేను కోల్పోయిన విధానం ఏ విధముగా ఉన్నదని, ఈ దినమున దేవునికి నేను దూరముగా ఉండుటకు నా పరిస్థితి కారణమని
ఎన్నో ఆలోచనలు కలిగే విధానముగా ఈరోజు అంశమును మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడితో మనం ఉన్నప్పుడు పరిపూర్ణమైన దేవుడు అనే అంశం ఏ విధంగా మనం జీవించే బిడ్డలుగా నడుస్తామని, దేవునితో ఉండుటకు కారణం అని ఏ విధముగా మార్చి నడిపిస్తాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నా ఎడా చూపిన కృపా, అనుక్షణం నన్ను కనుపాపవలే కాచిన కృపా. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవునితో ఉండుటకు, నన్ను ఏ విధముగా మార్చబడి పరిపూర్ణమైన అంగీకారం దేవుని చెంత నేను జీవింపబడి పరిపూర్ణమైన జీవితంలో నేను ఏ విధముగా పొందుకొని దేవుని చెంత నడిపింపబడే బిడ్డలుగా మార్చుటకు, దేవుడు అనుగ్రహించే జీవితం ఏ విధముగా ఉన్నదని, నన్ను నేను ఏ విధముగా దేవుని చెంత పరిపూర్ణమైన బిడ్డలుగా మార్చబడి నాలో నేను జీవించే కృప ఏ విధముగా నన్ను ఆవరించునని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా జీవితంలో దేవుని అనుగ్రహం పరిపూర్ణముగా మనల్ని నడిపించునని, పరిపూర్ణమైన దీవెన చేత దేవుని అనుగ్రహమే నన్ను నడిపించే బిడ్డలుగా మార్చునని, ఎన్నో తలంపులు నన్ను దేవునికి దూరముగా మార్చిన, నా జీవితం ఎందుకు శూన్యమని నేను పలుకుచున్నప్పుడు, నాలో నేను సమాధానాన్ని కోల్పోయినప్పుడు ఎన్నో ఆలోచనలు మానవ జీవితంలో కలిగే విధానముగా ఈరోజు అంశం మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఎడబాయుటకు నన్ను నేను ఏ విధముగా దేవునికి దూరముగా మార్చబడి లోకములో ఇచ్చే ధనము కోసమని నన్ను నేను కోల్పోయే పరిస్థితి అని, ఎన్నో ఆలోచనల చేత నన్ను నేను అవమానమునకు గురిగా మార్చబడి ఉన్నామని ఎన్నో తలంపులు కలిగే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడిన జీవిత కాలమంతా దేవునితో నేను ఉండాలని, జీవిత కాలమంతా దేవునితోనే నేను నడిచి ఏ విధమైన అనుగ్రహం పొందుకొని జీవించే బిడ్డలుగా మారుతామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా నన్ను దేవునికి దూరముగా మార్చి ఉన్నాయని, నన్ను నేను లోకమునకు అనగా లోకానికి ఇచ్చే ధనము కానీ, లేక లోకం ఇచ్చే అనువైన లోకం సుఖముగా నేను మారుటకు, లోకానుసారమైన మాటకు నేను లోబడి దేవునికి విరోధముగా మార్చబడి ఉండుటయే, దేవుని నుండి సమాధానం నేను కోల్పోయి దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదం నుండి ఏ విధముగా నేను కోల్పోయి ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడిన దేవుడు అనుగ్రహించు కృపకు నేను దాసుడను కాక
నాలో నేను కోల్పోయే పరిస్థితిని బట్టి దేవునికి పరిపూర్ణమైన భాగ్యవంతుడు నేను జీవించక లోకంలో నేను బాధింపబడే వ్యక్తినని, దూషకుడని, ఎన్నో ఆలోచన కలిగే విధానముగా ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా ఉండినా సమాధానాన్ని కోల్పోయినప్పుడు జీవితం శూన్యముగా మారే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే. శాశ్వతమైనది నీవు నాయడా చూపిన కృపా. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు అనుగ్రహించు సమాధానం ఏ విధముగా పొందుకొని జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించే సమాధానం కోల్పోటకు కారణం ఏ విధముగా మనం జీవిస్తున్నామని, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా జీవితంలో దేవుడు అనుగ్రహించు సమాధానం నేను కోల్పోటకు కారణం ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా దేవుడు అనుగ్రహించే సమాధానం, నేను ఒక దినమున సమాధానముగా మార్చబడి నన్ను నేను ఏ విధముగా సమాధానం అని ప్రకటించిన వ్యక్తిగా, నన్ను నేను సమాధానం అని ఎందరికో చెప్పిన వ్యక్తిగా ఈ దినమున నేను దేవునికి దూరముగా జీవింపబడి నన్ను నేను కోల్పోటకు కారణం నాలో ఉండిన తలంపులు లేక నాలో ఉన్న ఆశలు ఎన్నో కలుగుచున్న విధానమును నా తలంపుల చేత కోల్పోయి పరిస్థితిని సమాధానం లేని జీవితముగా నేను మార్చబడి ఉండుటకు కారణమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా దేవుడు అనుగ్రహించు జీవితమును ఏ విధముగా మార్చబడి దేవునిలో ఉండే అనుగ్రహం ఏ విధముగా నన్ను మార్చునని, పరిపూర్ణమైన జీవితం నన్ను ఏ విధముగా మార్చబడి దేవుని చెంత నన్ను నడిపిస్తూ ఉందని, దేవుడే నాకు ఆధారముగా ఉండి పరిస్థితిని ఏ విధముగా మార్చి నన్ను నడిపిస్తాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కోల్పోయిన పరిస్థితి ఏ విధముగా మార్చబడినా దేవుని అనుగ్రహం పొందలేని నన్ను ఏ విధముగా ఆటంకంగా దేవునికి జీవితం ఉన్నప్పుడు పరిస్థితి సమాధానం అనే జీవితం కోల్పోయే పరిస్థితిగా ఉన్నదని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఎన్నో ఆటంకముల చేత పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా నన్ను నేను కోల్పోయే దినమని, ఏ విధముగా విరోధముగా నేను జీవించిన సమాధానం నుండి నేను కోల్పోతానని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని అనుగ్రహం పొందుకునే బిడ్డలుగా ఉండాలని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే గలతీలకు రాసిన లేఖలో ఏ విధముగా 4వ అధ్యాయంలో ఏ విధముగా దేవునితో ఉండుటకు పరిపూర్ణమైన జీవితం ఏ విధముగా పొందుకొని జీవిస్తామని, గలతీలకు 4వ అధ్యాయంలో ఏ విధముగా దేవునితో ఉండుటకు 4వ వచనంలో
ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సమాధానాన్ని కోల్పోయే పరిస్థితి ఏ విధముగా నన్ను నేను కలిగి ఉన్నానని, దేవునితో ఉండలేని జీవితం ఏ విధముగా నేను దూరముగా ఉండుటకు కారణం, ఏ విధముగా నన్ను నేను కోల్పోయి ఉన్నామని, నా పరిస్థితిని కోల్పోయి దేవుని నుండి నేను దూరంగా మారిపోయినప్పుడు సమాధానం అనే జీవితం ఏ విధముగా కోల్పోయి ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే సమాధానం అనే అంశముగా ఏ విధముగా కోల్పోయి ఉన్నామని, కోల్పోవుటకు కారణం ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివే. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివే. శాశ్వతమైనది నీవు నాయడా చూపిన కృపా. సహోదరి సహోదరులారా, జీవించే విధానమును ఈరోజు గలతీలకు రాసిన లేఖలో 4వ అధ్యాయం 4వ వచనంలో, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయనని ఈరోజు అంశము మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, సమాధానాన్ని కోల్పోటకు, నా పరిస్థితి బాగులేదని, నన్ను నేను ఏ విధముగా కోల్పోయి నా జీవితంలో కోల్పోయిన పరిస్థితిగా నేనున్నానని, ఎందుకు నా జీవితం ఎన్నో తలంపుల చేత కోల్పోయిన పరిస్థితిగా మార్చబడినప్పుడు, ఎన్నో ఆటంకముల చేత నా జీవితం శూన్యముగా మార్చబడినప్పుడు ఏ విధముగా దేవుడు నా కొరకు వచ్చి ఉన్నాడని, సమాధానాన్ని కోల్పోయినప్పుడు దేవుడే నన్ను సమాధానపరిచే దేవుడు నాలో ఉండుటకు, నా పరిస్థితి ఆలోచన సరిగా లేనప్పుడు దేవుడే నన్ను సమాధానపరిచే దేవుడు నాలో ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితి ఏ విధముగా మార్చబడిన జీవితంలో దేవుడే నన్ను సమాధానపరిచే దేవుడు నాలో ఉన్నాడని, సమాధాన పరచుటకు దేవుడే నా కోసం వచ్చి ఉన్నాడని, సమాధానం లేని జీవితం దేవుడు మరల సమాధానం అనుగ్రహించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితి ఏ విధముగా మార్చబడిన సమాధానం లేని జీవితం నన్ను ఏ విధముగా గాయములకు గురి చేస్తూ ఉందని, సమాధానం లేని జీవితం నన్ను నెమ్మది లేని జీవితముగా మార్చబడి నన్ను నేను కోల్పోవచ్చున్నామని, ఎన్నో అవమానాల చేత సమాధానం లేని జీవితం నిన్ను జీవింప చేయుటకు ఏ విధముగా నడిపించబడుచున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితి ఏ విధముగా మార్చబడిన దేవునితో నేను ఏ విధముగా నడవాలని, పరిపూర్ణమైన జీవితం కోసం దేవుడు ఏ విధముగా నా కొరకు వచ్చి ఉన్నాడని, నన్ను ఏ విధముగా జీవింప చేయుటకు, దేవునితో నేను మరలా ఐక్యముగా నేను పొందుకొని దేవుడే నా కొరకు వచ్చి ఉన్నాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా,
అందుకే దేవునితో ఏ విధముగా పరిపూర్ణమైన జీవితం నేను పొందుకొని దేవునితో ధన్యకరమైన జీవితముగా నేను మార్చబడాలని, పరిపూర్ణమైన జీవితం పొందుకొని ఏ విధముగా దేవునితో మరల నేను నూతనీకరించబడాలని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు ఏ విధముగా మన కోసం ఉన్నాడని, నా కొరకు ఏ విధముగా వచ్చి ఉన్నాడని, దేవునితో ఉండుటకు నేను ఏ విధముగా జీవిస్తున్నానని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు కూడా జీవితంలో ఏ విధముగా జీవించే బిడ్డల కోసం దేవుడు చూస్తున్నాడని, దేనికోసం జీవించే వ్యక్తులుగా మారుతున్నావని, లోకంలో జీవించే పాపమునకు నీవు దాసుడుగా మారుతున్నావని, లేక లోకంలో జీవించే ఎన్నో తలంపుల కోసం నీవు దాసుడుగా మారే వ్యక్తిగా ఉన్నావని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడిన దేవుడు కూడా మన కోసం వచ్చినప్పుడు ఏ విధముగా మనల్ని గమనింపచేయి దేవుడు ఉన్నాడని, పరిస్థితి ఏ విధముగా మార్చబడుటకు దేవుడు మనలో ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడిన జీవితంలో దేవుడు ఏ విధముగా నా కొరకు వచ్చి ఉన్నాడని, నా కోసం వచ్చిన దేవుడు ఏ విధముగా నా కొరకు జీవింపచే బిడ్డలను ఈ లోకములు వెతికే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడిన దేవుని కొరకు జీవించే బిడ్డలను, దేవుని కోసం నడిచే వ్యక్తులను ఏ విధముగా దేవుడు కూడా మన వైపు వెతికే దేవుడుగా ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడిన దేవుని కొరకు నేను ఏ విధముగా జీవింపచేయు దేవుడు నాలో ఉన్నాడని, పరిస్థితి ఏ విధముగా మార్చబడిన పరిపూర్ణముగా దేవుడే నన్ను ఏ విధముగా వెతికి నడిపించే దేవుడు నాలో ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు కూడా జీవింపచేయు దేవుడు మన కోసం వచ్చి ఉన్నప్పుడు, నడిపించే దేవుడు మనలో ఉండుటకు, నన్ను ఏ విధముగా నేను దేవుని కొరకు జీవించే వ్యక్తులమని, దేవుని కోసం జీవింపబడే బిడ్డలను దేవుడు ఏ విధముగా బలపరిచి వారిని ఏ విధముగా నడిపించే వ్యక్తులుగా మారుస్తున్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో పరిపూర్ణమైన దేవుడు మన కోసం వచ్చినప్పుడు దేవుడు కూడా గమనించే దేవుడని, పరిపూర్ణమైన దేవుడు నా కొరకు వచ్చినప్పుడు నడిపించే దేవుడు ఏ విధముగా నా కోసం ఉన్నాడని, పరిపూర్ణమైన బలము చేత నడిపింపచే దేవుడు నన్ను వెతికే దేవుడు నన్ను ఉన్నాడని, నాలో నేను దేవుని కోసం దప్పిక కొన్నప్పుడు నడిపించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడిన దేవుడు నా కోసం వచ్చి ఉన్నప్పుడు నన్ను గమనింపచే దేవుడు నా జీవితాన్ని కూడా గమనింపచేస్తాడని, నా పరిస్థితిని గమనింపచే దేవుడు నేను ఏ విధముగా జీవిస్తున్నానని గమనించే దేవుడు ఈరోజు అంశముగా ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడిన దేవుని కొరకు జీవింపబడే బిడ్డలుగా మార్చబడినప్పుడే దేవుడు కూడా నన్ను పరిపూర్ణముగా గమనించి నడిపించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నీకు బహు దూరమైనా నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే
నాకు నీదు కౌగిలిలో శాశ్వతమైనది, నీవు నా ఎడా చూపిన కృపా. అనుక్షణం నన్ను కనుపాపవలే కాచిన కృపా. సహోదరి సహోదరులారా, సమాధాన అంశమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం.